ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంతా రెడీ అయ్యింది. రేపు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. పాలక ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తమ పార్టీ తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్రానికి యూరియా ఎవరిస్తే వారికే మద్దతు అంటూ కేటీఆర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ టైంలో బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సునీత, ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపు జరగబోతోంది. ఇప్పటికే రెండు పక్షాలకు సంబంధించి అటు ఎన్డీఏ పక్షం నుంచి కానీ అదే ఎన్డీ కూటమి నుంచి అభ్యర్థులను ఇప్పటికే రంగంలో దించాయి. ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ముందుగానే వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చూసాం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఇండి కూటమి అభ్యర్థిగా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని పోటీలో ఉంచారు. దీనికి వ్యూహాత్మకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వివరించారు. వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని మిగతా పక్షాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ లాంటివి కూడా ఈ అభ్యర్థికి ఇవ్వాలి, తెలుగు వ్యక్తికి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆనాడు అపీల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్లియర్ గా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కి క్లియర్ కట్ గా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా విపక్ష ఎన్డీ కూటమికి సంబంధించినటువంటి మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలో కొంత అటీగా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా ప్రతి ఓటు కూడా కీలకంగా మారబోతుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కు ఉన్నటువంటి 4 ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ ఓట్లను ప్రజెంట్ రాజ్యసభలో మాత్రమే వాళ్ళు ఉన్నారు 4 సభ్యులుగా. లోక్సభలో మనం చూసాం, ఒక్క సీటు కూడా రాలేదు లోక్సభలో, 10 లోక్సభలో. అయితే 4 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఓటు వేయాలంటే మాకు యూరియా సంబంధించిన తెలంగాణలో చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది రోడ్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో నిద్ర లేక రాత్రంతా కూడా రైతులు పొలాల దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, బయట సెంటర్ల దగ్గర పడుకోవాల్సి వస్తుంది. కనుక ఖచ్చితంగా యూరియా ఎవరైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తారా, ఇండి కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలిత రాష్ట్రాల్లో ఇస్తారా, అది మీరు డిసైడ్ చేసుకోండి అని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు పక్షాలకు సంబంధించినటువంటి ఆఫర్ కూడా ఇచ్చి చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. అదే సమయంలో కిషన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీ కీలక నేత, రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ ఓట్లతో మాకు పెద్దగా వచ్చేది లేదు, ప్లస్ వాళ్ళ మద్దతు మాకు అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. అదే సమయంలో తెలుగువాడు కాబట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మనసులో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండి కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రధాన పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం వాళ్ళందరూ అటాక్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ ముందుగానే ఊహించినట్టుగానే బీజేపీ 2, బీఆర్ఎస్ 1 అన్నటువంటి మార్క్ వేసే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగు వ్యక్తికి మనం మద్దతు ఇద్దాము అనుకుని అభిప్రాయం వ్యక్తం చేస్తే బీజేపీ కూడా ఇదే రకమైనటువంటి అటాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు పక్షాలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలన్నటువంటి నిర్ణయానికి ఇప్పటికే నిర్ణయించారు. కాసేపటి క్రితం వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రేపు జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరంగా ఉండబోతున్నాము, తటస్థంగా ఉండబోతున్నాము అన్నటువంటి విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. కనుక ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా యూరియాకు సంబంధించినటువంటి కొరతను కూడా ఈ రెండు పక్షాలు కూడా ఏం తీర్చలేకపోయాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి బలపరిచినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా మద్దతు ఇవ్వబోమని కూడా కేటీఆర్ ఇంతకుముందే చెప్పారు గతంలో కూడా. కనుక ఇప్పుడున్నటువంటి కేవలం రాజ్యసభలో ఉన్నటువంటి 4 సీట్లతోటి పెద్ద మేము డిసిజన్ మేకర్లు ఏం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కనుక ఇప్పుడు తటస్థంగా ఉండాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం ఉంటుందో చెప్పలేం. భవిష్యత్తులో రెండు పక్షాలకు సంబంధించి మళ్ళీ వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలకు కానీ లేదా తర్వాత ప్రజెంట్ అయితే రెండు పక్షాలకు కూడా చాలా దూరంగా వస్తున్నారు. అదే సమయంలో మనం చూసాం
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన రెండు పక్షాలకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక దశలో బీజేపీకి మద్దతు ఇచ్చి అక్కడ కేంద్ర మంత్రి పదవులు తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఆనాడు వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. కానీ దాని తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు కనుక న్యూట్రల్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు తటస్థంగా ఉండాలనే నిర్ణయానికి అయితే వచ్చింది. కాసేపట్లో కేటీఆర్ కూడా అదే విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. 2 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కేటీఆర్ కి. దీనికి సంబంధించినటువంటి తన సిస్టర్ సంబంధించినటువంటి కవిత ఇష్యూ మాట్లాడతారు. ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి మద్దతు విషయం కూడా ఇప్పటికే కేసీఆర్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆ విషయం కూడా క్లియర్ కట్ గా చెప్తారు. ఎందుకు న్యూట్రల్ గా తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా, ఒక న్యాయ కోవిదుడిగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకు కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఈసారి మాత్రం ఉపరాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పేటువంటి పార్టీ దూరంగా ఉంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సునీత. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.